హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్లగల్జర్ కూర అండి. మీలో ఎంతమందికి ఈ ఆకు తెలుసో కామెంట్ చేయండి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. షుగర్ పేషెంట్స్కి అయితే షుగర్ కంట్రోల్లో చాలా హెల్ప్ చేస్తుంది. జాండీస్ వచ్చిన వాళ్ళకి అయితే తగ్గడానికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే టమాటోస్ని యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేయాలి. సో ఈ పెసరపప్పు ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత మనము కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తెల్లగల్జర్ ఆకుని ఇందులోకి యాడ్ చేయండి. అయితే ఈ తెల్లగల్జర్ ఆకుని ఓన్లీ ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలండి, కాడలు కట్ చేసుకోకూడదు. సో ఈ పెసరపప్పులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇది కొద్దిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇందులోనే మనం ఇప్పుడు కారం, ధనియాల పొడి, సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 to 10 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన తెల్లగల్జర్ కూర అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.